అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో కూడా ఉంది కదా ఆ పార్టీ. తెలంగాణలో అంత పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు కదా, ఆంధ్రాలో 100% ఉంది. నేను అనుకుంటాను మరి వస్తే ఏదైనా చేంజెస్ మార్పు అనేది వస్తే పవన్ కళ్యాణ్ ద్వారా రావాలి ఓకే. అక్కడ. ఎందుకంటే చంద్రబాబు పార్టీ ఉంది, అది అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ యాడ్ అయినప్పుడు ఏదైనా వస్తే మార్పు రావాలని నేను అనుకుంటున్నాను. వస్తే ఇప్పుడు మార్పు రావాలా. మీ మెసేజ్ ఏంటి? అంటే ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలో దిగుతారు అనేది మాకు అర్థమవుతోంది. మీ సర్వీసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నా సర్వీసెస్ చూడండి, ఈరోజు హైదరాబాద్ మెగా సిటీ అయింది. దాదాపు 1 crore అబవ్ పాపులేషన్ ఉంది. ఇంతమందికి ఏ విధంగా రీసోర్సెస్ వాళ్ళకి ఏ విధంగా మనకు ఉండాలి, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్ నెట్వర్క్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇది ఒక ప్లానింగ్ తోటి పోవాలి. ఈరోజు చూడండి, మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో 40 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది. రోడ్ అదే 40 story బిల్డింగ్. అక్కడి నుంచి ఎన్ని కార్లు బయటకు వస్తాయి? ఒకే బిల్డింగ్ వస్తలేదు కదా, రోడ్డుకు ఇరువైపులా వస్తున్నది. సో ఈ విధంగా ప్లాన్ లేకుండా కడతా పోతున్నారు. అంటే ఎవరికి లబ్ధి చేకూర్చేదానికి? బిల్డర్కి చేసేదానికి. దీనివల్ల ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది, నష్టమవుతుంది. అంటే ఎక్కడి నుంచి అక్కడికి పోలేకుండా అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఎంతో పెద్ద ఎత్తున రింగ్ రోడ్ ఉన్నది, డెవలప్మెంట్ దానికి ఏరియా ఉన్నది, ఇక్కడ సముద్రాలు లేవు. సో ఒక ప్లాన్ తోటి చేయాలా. ముఖ్యంగా హాస్పిటల్స్, నలుమూలల హాస్పిటల్స్ రావాలా, మంచి స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున రావాలి. ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎక్కువైనాయి. సో గవర్నమెంట్ స్కూల్ కూడా రావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుకుంటుంది కొన్ని పబ్లిక్ స్కూల్లా కొన్ని తీసుకొస్తా అని చెప్పి అంటుంది. అలాంటి స్కూల్స్ తీసుకురావాలి. అట్లీస్ట్ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక 2 స్కూల్స్ ఆ విధంగా తీసుకొస్తే మిడిల్ క్లాస్, ఇప్పుడు మనం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది, ఎంత మంచి స్కూల్ చెప్పండి ఒకప్పుడు. సో అది అందరూ అఫోర్డ్ చేసే స్కూలు, ఆ విధంగా స్కూల్స్ ఉండాలి. అంతేగాని సంవత్సరానికి 10 లక్షలు 6 లక్షలు ఈ విధంగా కట్టే స్కూల్స్ ఉంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుతలేదు. ముఖ్యంగా గవర్నమెంట్, నేను రేపు ఎలక్ట్ అయినాక నా ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఎడ్యుకేషన్, హెల్త్. ఈ రెండు ఉంటే ఏ కుటుంబం, ఏ ఇండివిజువల్ అయినా కూడా తనంతటి తను ఎదిగేదానికి ఆస్కారం ఉంది. ఈ రెండు లేనప్పుడు ఇక ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా ఏది కూడా డెవలప్మెంట్ కోసం ముందుకు పోయేదానికి సొసైటీ అంత పెద్ద ఎత్తున పోదు, అంత వేగంగా పోదని నేను భావిస్తాను. ఓకే, ఫైనల్లీ 2 questions మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సమీపంగా ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ అనిపిస్తుందా, కళలో అయినా లేదంటే రియాలిటీ అయితే బాగుండు అని, అల్లు అర్జున్ గారు ఏమైనా పొలిటికల్ ఎంట్రీ? అర్జున్ గారు ఇప్పుడు ఈజ్ యంగ్స్టర్. ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అవకాశం ఉందా అని అనుకునే వాళ్ళకి ఆయన కెరియర్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పుడు నేషనల్ యాక్టర్ అయిపోయిండు, రేపు ఇంటర్నేషనల్ యాక్టర్ కావాలి. అదంతా మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మాకు ఏముంది, ఆయన యాజ్ ఎ యాక్టర్గా ఈ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్లీ. నెక్స్ట్ టార్గెట్ అదేనా? 100% అది కావాలి. అదే మా ఒక ఇష్టం. సో చెప్పారా హాలీవుడ్ ఆఫర్స్ ఖచ్చితంగా చేయబోతున్నాను అని? వస్తాయని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పకుండా డెఫినెట్ తనకున్న ఇప్పుడు పేరు, తనకున్న ఈ స్కిల్స్ తోటి డెఫినెట్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, క్రికెటర్స్ కూడా, టాప్ క్రికెటర్స్ కూడా అర్జున్ సినిమా పాటలు ఇవన్నీ మిమిక్రీ ద్వారా చేస్తా ఉన్నారంటే డెఫినెట్ ఈ విల్ బికమ్ ఇంటర్నేషనల్ స్టార్. వన్ మోర్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఇక్కడ బలోపేతం చేయమని ఏమైనా చర్చించారా వాళ్ళతో? మీరు సజెషన్ కానీ మీ ద్వారా డిస్కషన్స్ కానీ? అంటే పవన్ కళ్యాణ్ గారు నాతోటి అది ఎందుకు చర్చించలేకపోవచ్చు అనుకుంటున్నా అంటే, నేను ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నా. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా ఎథిక్స్ తోటి నడిచే మనిషి. ఆయన ఒక పార్టీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ఈ పార్టీకి ఎట్లా, ఈ పార్టీకి రాని అడిగేటోడు కాడు. మనకి ఇష్టం ఉంటే పోతే అప్పుడు ఏమైనా చేస్తాడేమో కానీ, కాబట్టి ఆ విషయం నిజంగా మా మధ్యన ఎప్పుడు రాలేదు. ఓకే, రైట్. సో పుష్ప 2కి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప వెయిటింగ్ ఏ విధంగా ఉంది మీ ఫ్యామిలీలో? మీకు మీరు అన్నదే నేను ఆ డైరెక్టర్ కూడా అడిగాను. నేను నాకు ఈ మధ్యనే ఎక్కడో కలిసిండు, చిరంజీవి గారి దాంట్లో కలిస్తే నేను అడిగా వారిని, డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ని అడిగాను. ప్రొడ్యూసర్ గారు, ఇది మీకు న్యాయం కాదు, మొత్తం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు, మీరు సంవత్సరాల కొద్దీ దీన్ని అట్లే ఆపితే లేదండి చంద్రశేఖర్ రెడ్డి గారు, నాదేం లేదు. డైరెక్టర్ అండ్ యాక్టర్ ఇద్దరు కూడా వాళ్ళు అసలు
ఆ సినిమా ప్రతి దాన్ని కూడా ప్రతి సీన్ కూడా వాళ్ళంత పర్టికులర్ చేస్తా ఉన్నారు. సో దానివల్ల లేట్ అవుతుంది తప్ప నా తరఫుకెళ్ళి నేను లేట్ చేస్తలేని చెప్పాడు. డెఫినెట్ డేట్ కూడా ఇచ్చారు కదా, August 15th అని. డెఫినెట్ August 15th అని రాబోతుంది, అందరినీ ఆలోచించబోతుంది. సో ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫ్యామిలీతో చూస్తారా? చూస్తాం, ఫ్యామిలీతో చూస్తాం, అర్జున్ తోటి కలిసి చూస్తాము. అవునా? అంటే డైరెక్ట్ సినిమాలను చూస్తాడు కదా, సుదర్శన్ థియేటర్ లో ఎక్కువ చూస్తా ఉంటారు. చాలా మంది హీరోస్ కి రిలీజ్ అయిన సినిమా ఫ్యాన్స్ తో చూడాలి, అట్లా ఫ్యామిలీని తీసుకెళ్లాలని ఉంటుంది, అది ఒక కోరిక. సో ఈ పుష్ప కూడా మీరు ఫ్యామిలీతో? మేము పుష్ప 1 చూసినాము. నాకు అప్పుడు అసలు సినిమా చూస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆ సినిమా ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. మొత్తం ఫ్యాన్స్ అల్లరి చేస్తున్నారు. అప్పుడు నేను ఇది సినిమా ఎట్లా చూడాలి అని అంటే అర్జున్ అన్నాడు, మామయ్య ఇట్లే ఉంటది, ఫస్ట్ డే ఉంటే ఇదే విధంగా ఉంటుంది అన్నాడు. తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ పోయి తర్వాత చూశాను నేను మళ్ళీ క్లియర్ గా వేరే దాంట్లోకి పోయి. అంటే ఫ్యాన్స్ ఆ రోజు ఫస్ట్ 2 days అట్లా ఫ్యాన్స్ అందరూ ఆ ఏరియా మొత్తం నిండుకొని ఉన్నారు అనమాట. ఏ థియేటర్ దగ్గర అట్లే ఉన్నారు వాళ్ళు. సో తర్వాత ఒక 15 days 20 days తర్వాత ఏం పోయినట్టుందండి. రైట్. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆటోమేటికల్లీ మీకు కూడా పొలిటికల్ లో సపోర్ట్ చేస్తున్నారు. అయితే మీరు నిన్ననే వాళ్ళు వచ్చిండ్రు, సార్ మేము సిటీలో, నేను ఎక్కడో ఏరియా చెప్పిండు, నేను ఉప్పల్ ఏరియాలో సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్కి నేను అధ్యక్షుడిని అని వచ్చాడు. ఓకే బై, థ్యాంక్ యూ అని చెప్పి ఆ విధంగా వస్తూ ఉంటారు. నేను ఎక్కడ వెళ్ళినా కూడా అంటే తెలిసి ఉంటే నేను వచ్చినా అని వాళ్ళకు అందరికి తెలియదు కదా, తెలిసినప్పుడు చాలా మంది కలుస్తూ ఉంటారు. నేను పోతా ఉంటే కూడా ఎంతో మంది, సార్ మీరు అల్లు అర్జున్ గారు మామగారా సార్ కొందరు అంటారు, స్నేహ డాడీ నా సార్ అని చెప్పి కొందరు అడుగుతారు. అంటే నాకంటే ఎక్కువ నా డాటర్ కూడా నోన్ అయింది. తను స్నేహ గారు ఏదో బిజినెస్ లాంచ్ చేశారు అని విన్నాం సార్. అంటే బిజినెస్ అంటే తను కూడా కిడ్స్ వీళ్ళకి ఎక్కువ అది వాళ్ళకి ఇష్టం, కిడ్స్ సంబంధించినది అవన్నీ చేస్తూ ఉంటుంది. అది హాస్పిటల్లో కిడ్స్ కోసము ఏంటి మన డాల్స్ బొమ్మలు అవి ఉంటాయి కదా, అవి ఇచ్చటము, వాళ్ళ ఫోటోగ్రఫీ అదంతా ఏదో చూస్తూ ఉంటుంది. బట్ నేను వాళ్ళ బిజినెస్లో కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను. వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళకి ఇష్టం ఉన్న ఫీల్డ్ వాళ్ళు చేస్తా పోతుంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ వాల్యుబుల్ టైం యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్న మా కోసం కేటాయించినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు కూడా ఏంటంటే ఉమెన్ కి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. మీరందరూ ఎస్టాబ్లిష్ కావాలి, మంచిగా కావాలనే ఉద్దేశం నాకు ఉంటుంది. నాకు మిమ్మల్ని లైవ్ లో చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది. అండ్ యూ ఆర్ ప్రూవెన్ ఆల్రెడీ. ఎందుకు అంటే ఆల్రెడీ స్నేహారెడ్డి గారి యొక్క లైఫ్ గ్రోత్ ఏ విధంగా ఉంది, తనకి మీరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు అనేది మేము కల్లారా చూసాం కాబట్టి 100%. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కోరుకున్న స్థానం నుంచి మీరు పోటీ చేయాలి, విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చంద్రశేఖర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. నియోజకవర్గం ఇంకా ఖరారు కాకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి గెలుపు ఖచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.